అనంతకోటి విశ్వంలో జీవకోటి అంతటికి ఆహారము నిద్ర మొదలైనవి సామాన్యములు. అన్ని జీవరాశులలో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. అటువంటి మానవునికి ఇవి కాక ఇంకొక శక్తి కలదు, అది ఏ జ్ఞానము. ఈ జ్ఞానము యొక్క సహాయముతోనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. స్వయం ప్రతిపత్తి ఎంత కలిగిననో ఆ దారి యందు ప్రయాణించుట సామాన్య మానవునికి అంత సులభతరం కాదు. ఆ మార్గమును తన మేధో సంపత్తితో వాత్సల్యంతో సులభతరమైన మార్గంగా మార్చి శిష్యునికి ఆత్మానందం కలుగచేయువాడు గురువు. సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు పరతత్వస్వరూపుడైన పరమశివుడే ఆది గురువు. జగన్మాత అయిన పార్వతీదేవిని అనుగ్రహించి గురుస్థానం వహించి గురువు యొక్క మహత్యాన్ని బోధించినవాడు. గురువు అన్నమాట మన భారతదేశంలో, మన హిందూ ధర్మంలో పసిపిల్లలకు కూడా పరిచయం ఉన్నమాట. తల్లి, తండ్రి, గురువు, దైవము అని పెద్దలు నిర్ణయించిన క్రమంలో అమ్మా నాన్న అంటే ఎంత సహజంగా ఉంటుందో గురువు అన్న పదము కూడా అంతే సహజమైన భావనను తలపిస్తుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకంలో సైన్స్ ఎంత విస్తరించినా, ఎన్ని రకాల శాఖలలో విజ్ఞానం పెరిగినా గురువు యొక్క నీడ సోకని వెలుగు రేఖ లేనే లేదు. నక్షత్రములన్నీయూ కలిసి ఇవ్వలేని వెలుగును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో, అనేక శాస్త్ర గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును గురువు బోధపరచగలడు. మనలను ఎవరైతే సహజ స్థితియందు నిలుచున్నట్లు చేసి ప్రపంచ ఉనికికి అతీతంగా తీసుకుని వెళ్ళగలరో వారే గురువు. ఉన్నతమైన వ్యక్తి అయిన గురువు ప్రతి మనిషి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తారు. మన పూర్వ పుణ్యఫలం వలన గురువు దొరకడం ఒక ఎత్తు, ఆ గురువు మన శిష్యత్వాన్ని అంగీకరించినప్పుడు ప్రతి జన్మ ధన్యమవుతుంది. ఆ విధంగా ఏర్పడిన గురు శిష్యుల బంధంలో ఎన్నటికీ విడదీయలేని ఆత్మీయత నిండి ఉంటుంది. లక్ష్య సాధనలో తోడుగా ఉండి గమ్యం వైపుకు ఏ కష్టం లేకుండా నడిపించువాడే గురువు. అటువంటి గురువులందరికీ పాదాభివందనములు. గురుభ్యో నమః.